అబ్బా చూసుకో, నువ్వు చెప్పినట్టు సిలకను కట్టి తెచ్చి పడేశాను. దీన్ని ఇక కోసుకుంటావో కూర వండుకుంటావో, నీ సావు నువ్వు సావుబే. శాబాష్ కృష్ణ శాబాష్. ఎత్తులు వేయటం ఎవరికైనా చేతనవచ్చు, కానీ వాటిని అమలుపరచడం మాత్రం అందరి వల్ల కాదు. క్షణాల మీద సీతను పట్టి తెచ్చినందుకు నిన్ను నేను అభినందిస్తున్నాను. ఇల్లు డబ్బా మో తాపేసి మనకు రావాల్సిన క్యాష్ కొట్టించాయి. ఇస్తాను, అంత తొందరపడక్కర్లేదు. ముందు నన్ను ఒక విషయం తెలుసుకొని, సీత నీ మెళ్ళో లాకెట్ ఇక్కడ లేదు. అది ఎక్కడుందో నేను చెప్పను. మర్యాదగా లాకెట్ ఇచ్చావో బాధపడకుండా బతికిపోతాం. ఎక్కడుందో లాకెట్ నాకు తెలియదు. నీ నోటి వెంట ఆ నిజం బయటపడకపోతే నేను ఊరుకునేది లేదు. అబ్దుల్లా, దీన్ని కూడా తీసుకెళ్లి వాళ్ళతో పాటు లోపల కట్టిపడాలి. ఆగుబే, నాకు ఇవ్వాల్సిన కిరాయి ఇవ్వకుండానే ఈ గుంటను గెంటిస్తున్నావు. కాకిరేవు మొత్తం ముగించమంటావు అందరినీ? నీ కిరాయి ఇవ్వడానికి నాకు కావలసిన లాకెట్ దాని దగ్గర దొరకలేదు. ఓర్ని అవ్వ టిప్పకన్నా కొడక, దాని లాకెట్ కావాలో జాకెట్ కావాలో లంగా కావాలో నువ్వు నాకేం చెప్పలేదు. దాన్ని తీసుకురమ్మను, తీసుకొచ్చాను. తిరకాశేషాలే. ఇక నాకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకపోయావో రికార్డింగ్ డాన్స్ ఆడించేయగల జాగ్రత్త. అది కాదు కృష్ణ, మాకు కావాల్సింది అమ్మాయి కాదు, లాకెట్. మరి సిల్లర్ నా కొడుకు ఆ ఏడుపేదో ముందే ఆడవచ్చుగా. పాపం, ఆ ఏడుపేదో ఇప్పుడు ఏడుస్తున్నాను. ఆ లాకెట్ ఎక్కడుందో తెచ్చిపెట్టు. బాస్, కాళ్ళు పట్టుకొని బతిమాలండి, పని జరుగుతుంది. నాకు పచ్చడైపోతుంది గుర్రమోహం నా కొడక. నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు మాకేం చెప్పక్కర్లేదు. కృష్ణ, నీకు దండం పెడతాను. ఆ లాకెట్ ఎక్కడుందో తెచ్చిపెట్టు బాబు. నువ్వు అడిగినంత డబ్బు కూడా ఇస్తాను. మాటలొచ్చిన బ్యాంక్ లాగా మాటలు ఇచ్చేయటం కాదురా, సొమ్ము ఇవ్వాలి. నీ కూతురు నీకు అప్పగించినందుకు లచ్చ, ఈ సీతం తీసుకొచ్చినందుకు లచ్చ, ఇప్పుడు లాకెట్ తీసుకురాబోతున్నందుకు లచ్చ, మొత్తం 3 లక్షలు. తప్పకుండా ఇస్తాను. ఆ 3 లక్షలే కాదు, మరో 5 లక్షలు కూడా ఇస్తాను. సరే, అలాగే తీసుకొస్తాను. రేయ్ దుమ్మలగొండ నా కొడక, మాట తప్పావు నీ దుమ్ము లేపేస్తాను, డొక్క చీరేస్తాను. ఖబర్దార్. అదేంటి బాస్, వాడు మిమ్మల్ని నీచేత నీచంగా తిట్టకుండా తిట్టేశాడు. నీ చెంప పగలగొట్టాలి. వాడు తిట్టినవన్నీ నేను విన్నాను, మళ్ళీ నువ్వు నాకు గుర్తు చేయక్కర్లేదు. వాడు ఎన్ని తిట్టినా నేను ఎందుకు చూస్తున్నానో తెలుసు. వాడితో మనకు పని ఉంది కనుక. L/2 ABCDలో L 12వ అక్షరం. 12/2 అంటే 6 సార్లు. 10/2 అంటే 14/2 7 సార్లు. F/2 6/2 3 సార్లు. D/2 4/2 2 సార్లు. దీని అవ్వ చాలా కూడా ఉందే. ఈ లాకెట్ పట్టుకెళ్ళి ఆడికి ఇచ్చినా ఏం పనికిరాదనమాట. కృష్ణ, ఇది నీ దగ్గర ఉంచుకుంటే నేను ఇక్కడి నుంచి మాట్లాడే మాటలన్నీ నీకు వినిపిస్తాయి. ఆ నెలలో ఏం జరుగుతుందో అంతా నాకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లాకర్ ఎలా తెరవాలో నీకు నేను చెప్తాను. అలాగే లాకర్ తెరువు. దీనివ్వ భలేగుంది ఎత్తు. అట్లాగే నువ్వు ఇక్కడే కారులో కూర్చోనుండు, నేను దీన్ని తీసుకుని లోపలికి వెళ్ళి అట్టా కథ నడిపిస్తాను. చూడు. పిలిచావా కృష్ణ? ఏంట్రా నీ పేరు అదే అన్నట్టు పరిగెత్తుకొచ్చావు? అదేమిటో కానీ నువ్వు ఏ పేరుతో పిలిచినా నాకు ఆనందంగా ఉంటుంది కృష్ణ. అదేనా లాకెట్ ఎదిలేదు. రే గౌడి గేదె నా కొడక ఏమన్నాను? నన్ను ముద్దుగా గౌడి గేదె నా కొడక అన్నావు అంతే. అది కరెక్ట్. రే గౌడి గేదె నా కొడక, నేను ఈ లాకెట్ నీకు ఇచ్చాక నువ్వు సొమ్ము ఇవ్వకుండా తోక దాడించావనుకో, ఏమవుద్ది? ఏమవుతుంది? నీ డొక్క సిరుగుద్ది, పుచ్చ రేగుద్ది. ఏమవుద్ది? నా డొక్క చిరుగుతుంది, పుచ్చ రేగుతుంది. ఇగో ఈ కార్యక్రమాలన్నీ నువ్వు తీరిగ్గా జరిపిద్దు కానీ ముందు లాకెట్టలే. ఈ లాకెట్తో తిరగటం సోదమనో పోయేదారినో పిలిచి దోషవాడికి తెలుస్తుంది. బాస్, వాళ్ళని పట్టి పిలిపించరా? నోరు మూయరా నక్కనా. ఎలా దీంతో ఎలా తిరగటం ఆ సీతకు తెలుస్తుంది. దాంతో నేను నిజం కక్కిస్తాను. పదం. సీత, రాకెట్ నా చేతికొచ్చింది. వచ్చి దీంతో ఆ తలుపు తెరు. నువ్వు అరిచి చచ్చినా సరే, నన్ను చంపినా సరే నేను తెరవను. నాకు తిక్కరేగిందంటే నెత్తురు కళ్ళ తొడగను. మరి ఒకటిగా వచ్చి ఆ తలుపు తెరు. నేను తెరవను. తెరవు. తెలుస్తావా లేదా? తుప్పు చుట్టూ నా కొడక,
అలా పూనకం వచ్చిన వాళ్ళ సింధులతో లాభం లేదురా. ఆ పిల్లతో తీయించాలంటే ఓ పద్ధతి ఉంది. అదేమిటో చెప్పు కృష్ణ, ఎలాగైనా సరే ఆ తలుపు తెరిపించు. ఓర్ని అవ్వ, నువ్వు అడిగే తలుపులు కిటికీలు తెరిస్తే నాకేమిట్రా లాభం? నీకేం కావాలన్నా ఇస్తాను, లోపల ఉన్న ఐశ్వర్యంలో సగం కావాలన్నా ఇస్తాను. చెత్తకుండి నా కొడక. ఏటన్నాను? చక్కగా చెత్తకుండి నా కొడక అన్నా. ఎవరినన్నాను బే? నన్నే. ఇలాంటి మహత్తరమైన పదాలతో ముద్దుగా నన్ను కాకపోతే ఇంకెవరిని పిలుస్తావో చెప్పు. అగ్గది. ఈ ముగ్గురు ఆడాలని తోళ్లు ఒలిచేసి ఒళ్ళు హోనం చేసేస్తే అప్పుడు ఈ గుంట తలుపు తీస్తుంది. రై, నీ బెల్ట్ ఎలా ఇవ్వు? నా బెల్ట్ ఎందుకు? పని నువ్వు బే. కృష్ణ, చివరికి నువ్వింత దారుణానికి సిద్ధపడి ఒక దుర్మార్గుడు అని నేను అనుకోలేదు. బాబు, మంచివాడివని, మంచి మనసున్న వాడివని, కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడేవాడివని అనుకున్నాం, కానీ నువ్వు కూడా ఆయనతో పాటు చేయగలుగుతావని అనుకోలేదయ్యా. అరికల్ ఆపండి. నాకు ఈ కేట్ నా కొడుక్కి డబ్బు తర్వాతే ఏ బంధం అయినా, డబ్బు తర్వాతే ఏ మంచి అయినా, మానవత్వం అయినా. కదరా పంది కుక్కు నా కొడక. ఇదేమిటి? నా తోలు బెల్ట్ తీసుకుని నా తోలుడేటట్టు నన్నే కొడుతున్నావు? ఓ నీ అవ్వ, ఎట్టా హింసించబోతున్నానో వాళ్ళకి శాంపిల్ చూపించాను బే. ఓహో, నువ్వు వెళ్ళి పైన బంగ్లాలో తగలడు. ఈ పిల్ల చేత నేను తలుపు తెరిపిస్తా. తెరిపించగానే నన్ను పిలవాలి. అలాగే టిట్టా ఇచ్చిపోయిన పైన తగలడు. అలాగే.